హాయ్ వ్యూవర్స్, సి లాంగ్వేజ్ తరత్ పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiz time అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ సి లాంగ్వేజ్లో మనం గో టు స్టేట్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాం. గో టు స్టేట్మెంట్లో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టాను. చూడండి, మీకు కీబోర్డ్లో F7 అనే బటన్ ఉంటుంది. ఈ F7 ప్రెస్ చేయడం ద్వారా మనం ప్రోగ్రామ్ని ట్రేస్ చేయొచ్చు. ట్రేస్ చేయడం అంటే మీకు ప్రోగ్రామ్ ఏ లైన్ నుంచి ఏ లైన్కి వెళ్తుందో తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు గో టు అనేది ఎట్లా వస్తుందో, మన అసలు ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో చూడడానికి నేను కీబోర్డ్లో F7 బటన్ ప్రెస్ చేస్తున్నాను. F7 ప్రెస్ చేస్తే చూడండి, ఏం ఎర్రర్స్ ఏం లేవు. ఫస్ట్ వైడ్ మెయిన్కి వస్తుంది, వచ్చేసి స్క్రీన్ క్లియర్ చేసుకుంటుంది. అక్కడ మనం ఇచ్చిన నెంబర్ అని ఇచ్చేసాము, అది చూసేసుకున్న తర్వాత స్క్రీన్ క్లియర్ చేస్తుంది. మళ్ళీ F7 ప్రెస్ చేస్తాను. F7 ప్రెస్ చేస్తే చూడండి, అక్కడ ఏం ప్రింట్ చేయమంటున్నాం మనం, timecompress.in అనే లైన్ ప్రింట్ చేయమంటున్నాం. ఆ లైన్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ గో టు అని ఉంది చూసారా, ఈ గో టు పక్కకు మనం ఎక్స్ అని ఇచ్చాను చూసారా. ఇక్కడ మరి మీరు ఎక్స్ అనే కాదు, ఏ నేమ్ అని ఇవ్వచ్చు. దాని ఈ లేబులే కాకుండా ఏ లేబుల్ అని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హఫీజ్ అని ఇస్తే హఫీజ్ అని కూడా ఇవ్వచ్చు. చూడండి, ఆ గో టు అనేది ఏం చేస్తుందంటే మళ్ళీ ఎక్స్ అనే వర్డ్, ఎక్స్ అనే లెటర్ ఎక్కడుందో, ఆ లేబుల్ ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఇక్కడ F7 ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఎక్స్ దగ్గరకు వస్తుంది. ఓకేనా, చూడండి, ఆ ఎక్స్ కింద ఏముంది, ఏం ప్రింట్ చేయమంటున్నాం, ఆ లేబుల్ కింద ఉన్నది youtube.com/hafiz time అని ప్రింట్ చేయమంటున్నాం, అక్కడ ప్రింట్ అవుతుంది. మళ్ళీ F7 ప్రెస్ చేస్తాను. F7 ప్రెస్ చేస్తే దాని కింద కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ మనం ఏమంటున్నాం, గో టు వై అని వై దగ్గరికి వెళ్ళమంటున్నాం. వై ఎక్కడ ఉంది చూడండి, మనకి ఇక్కడ గో టు ఎక్స్ కింద ఇక్కడ వై అనే లేబుల్ ఉంది. ఓకేనా, నేను F7 ప్రెస్ చేస్తే దాని కింద ఉన్న printf దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నట్టు. మళ్ళీ తెలుగు tutorials.com అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ F7 ప్రెస్ చేస్తే మళ్ళీ గో టు జెడ్ అంటున్నాను. జెడ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దాని దగ్గర ఏముందో అది ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, మీకు ఈ గో టు స్టేట్మెంట్ ద్వారా మనం ఏంటంటే అటు ఇటు మూవ్ అవ్వచ్చు. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే నాకు ఏంటి, ఫస్ట్ timecompress.in youtube.com అవన్నీ ప్రింట్ అయ్యాయి అన్నట్టు. ఓకే, అంటే గో టు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ అని ఈ లేబుల్ ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తుంది అన్నట్టు. ఎక్స్ అనే లేబుల్ ఎక్కడుంది మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇది ప్రింట్ చేస్తుంది. ఇదంతా ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి దాని కింద ఏముంది, గో టు వై ఎక్కడుందో, మళ్ళీ వై ఎక్కడుందో దాని దగ్గర ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి దాన్ని ప్రింట్ చేస్తుంది. అలా మనం లైన్స్ని ఎక్కడ కావాలంటే అక్కడికి, ఏ లైన్ కావాలంటే ఆ లైన్కి, ఆ లేబుల్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది సజెషన్ ప్రకారం, మామూలుగా చాలామంది ఎక్స్పర్ట్స్ సలహాల ప్రకారం ఏంటంటే గో టు స్టేట్మెంట్ యూజ్ చేయకపోవడమే మంచిదని అంటారు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.